యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి దేవుడు మన యొక్క ఆశను త్వరలో తీర్చబోతున్నాడు. మనందరి ఆశ నూతన మందిరం కట్టుకోవాలని మొదటి రోజు ప్రార్థనలో దేవుడు ఉండి నడిపించాడు. ఈ రెండవ రోజు కూడా మనమందరం మితిగా చేరి దేవుని స్తుతించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎవరైనా ప్రేరేపబడిన వారు దయచేసి ఇక్కడకు చదవవలసిందిగా కోరుచున్నాం. నిర్గమకాండము 35వ వచనము 35వ అధ్యాయము 4వ వచనం నుండి 29వ వచనం వరకు ప్రేరేపింపబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాము. 35వ అధ్యాయం నిర్గమకాండము 35వ అధ్యాయము 4వ వచనం నుండి 29వ వచనం వరకు. 35:4 నుంచి 29 దాకా. నిర్గమకాండము 35వ అధ్యాయము 4వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువు. మరియు మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ రక్త వర్ణములు, సన్ననార, మేఘ వెంట్రుకలు, ఎర్రని రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మల కర్ర, తుమ్మల కర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ తైలము, ధూపమునకు సుగంధ సాంబారములు, ఏపోదునకును పదకమునకును లేత పసలను చెక్కు రత్నములను తీసుకొని రావాలి. మరియు వివేక హృదయులు అందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవాలి. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలతలు, దాని పలకలు, దాని అడ్డుకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందస్సము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధిని రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీప దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సాంబారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము మీదికి కలిగిన ఎత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవ వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగినట్లు అతని కుమారులకును వస్త్రములు అవియే అని. ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయిను. తరువాత ఎవరి హృదయము వాని రేపునో, ఎవరి మనస్సు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠ వస్తువుల కొరకును యెహోవా అర్పణ తెచ్చి, స్త్రీలు కానీ పురుషులు కానీ మరి ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారమును అర్పించిన ప్రతివాడును ముక్కరులను, పోగులను, ఉంగరములను, తాళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చింది. మరియు నీల ధూమ రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు అర్పణము తెచ్చారు. ఆ సేవలో ఏ పనికైనా వచ్చు తుమ్మకర్ర ఎవరి యొద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చారు. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధ్రువ రక్తవర్ణము గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏపో
ఏఫోదునకును పథకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలము తెచ్చి మోషే చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించినో వారందరూ మనోపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చింది. దేవుడు తన పరిశుద్ధ వాక్కు నిలిచినాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడా, ఆత్మదేవ ఆత్మనాథ నీకే వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభువా నీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన భాగ్యముని బట్టి ధన్యతను బట్టి నీ కోట్ల కొద్ది వందనాలు. వట్టివాడిని మట్టివాడిని దుమ్మి ధూళి వంటి వాడిని నన్ను నీ నోటి పూర్వగా మీరే వాడుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం నిర్గమాకాండము 35వ అధ్యాయము 4వ వచనం నుండి 29వ వచనం వరకు చదవబడిన వాక్య భాగాన్ని మనమందరం చదవగా విని ఉన్నాము. ఒక మందిర నిర్మాణం జరగాలంటే ఇప్పుడు మనం చదివాం కదా, అంత పని ఉంటుంది. అంటే అన్నీ తీసుకొని రావాలి, అన్ని పనులు చేయాలి, అంత శ్రమ, అంత కష్టం ఒక మందిర నిర్మాణం నిర్మించాలంటే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మన ఇల్లు నిర్మించాలంటే త్వరగానే అయిపోయింది. ఎందుకంటే మన ఇల్లు మన ఒక్కళ్ళమే మనం డెసిషన్ తీసుకోవాలి. కానీ మందిర నిర్మాణం అనేది అందరి డెసిషన్స్ మీద ఉంటుంది. మందిర నిర్మాణం అనేది అందరి సహాయం ద్వారా ఉంటుంది. అలాగే అన్నీ తీసుకురావాలి, నేర్పరులైన పనివాళ్ళు కావాలి. ఇవన్నీ జరగాలంటే చాలా కష్టం. కానీ దేవుని యందు గనక మనం ఉన్నట్లయితే, దేవుని మీద గనక మనం ఆనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మందిర నిర్మాణము జరుగుతుంది. ఈరోజు 2వ రోజు ఉపవాస ప్రార్థన కొరకు ఈరోజు మనకు ఏర్పరచేయబడిన అంశం ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుని మందిరాన్ని మనం కట్టుకోవాలి. పూర్ణ హృదయంతో దేవుని మందిరాన్ని మనం కట్టుకోవాలి. మనం నిన్న నేర్చుకున్నాం కదా, ఒక మందిర నిర్మాణం జరగాలంటే మొదట కావాల్సింది ఏంటండి? ప్రార్థన. రెండవది ఐక్యత. ప్రాముఖ్యముగా ఈ 2 ఎవరికైతే ఉంటాయో ఆ మందిరము ఖచ్చితంగా కట్టబడుతుంది. ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా మనం ఏ పని చేయలేం. ప్రార్థనతోనే ప్రారంభించాలి, ప్రార్థనతోనే ఎండ్ చేయాలి. ప్రతి కార్యక్రమం కూడా ప్రార్థనతోనే జరగాలి. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా కార్యక్రమాలు జరుగుతాయో అవి సక్సెస్ అవుతాయి. దేవుడు వాటన్నిటిలో విజయం అనుగ్రహిస్తాడు. అలాగే ఐక్యత. మనమందరం కూడా ఏక మనసుతో ఉండి మనందరం కూడా ఒక్కటిగా ఈ మందిరానికి సహాయం చేయాలి. అలాగానా ఎవరైతే జరిగిస్తారో అప్పుడు మందిర నిర్మాణం అనేది చాలా సాఫీగా జరిగిపోతుందండి. ఈరోజు చదువుకున్న వాక్య భాగం ద్వారా ఈరోజు మనం మందిర నిర్మాణంలో మనం ఇంకెలా ఉండాలి, ఎలా చేయాలని కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం. మొదటిగా మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం చూస్తే మొదటిగా ప్రార్థన ఐక్యతతో పాటు మనము దేవునికి ఇచ్చే కానుక పూర్ణ హృదయముతో ఇవ్వాలి. సంఘంలో ఒక మందిరం ప్రారంభించబడినప్పుడు ఆ మందిరము కొరకు సంఘస్థులు కానుకలు వేసుకున్నప్పుడు లేకపోతే ఇంకోటి ఏదైనా ఇస్తున్నప్పుడు అది ఈరోజు మనము మందిర నిర్మాణం కొరకు ఎలాగున ఇవ్వాలంటే పూర్ణ హృదయంతో మనం ఇవ్వాలంట. పూర్ణ హృదయం అంటే అసలు దానికి ఇంకేం లేదు. మనం అసలు ఏమీ ఆలోచించకుండా శుద్ధ హృదయముతో సంతోషకరమైన మనసుతో ఈరోజు మనం ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే ఒక మందిర నిర్మాణం గురించి ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఏమేమి చేశారో ఈరోజు మనం నిర్గమాకాండము 35వ అధ్యాయము 4వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదవగా విన్నాము. వాళ్ళల్లో అంటండి ఎవ్వరు కూడా వెనక తిరిగిన వారు ఎవ్వరు కూడా లేరంట. వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్ణ హృదయముతో దేవుని దగ్గరకు తీసుకొని వచ్చారంట. ఇంకా ఎలాంటి సనుగుడు లేకుండా, ఎలాంటి గొనుగుడు లేకుండా, నేనే ఎందుకు ఇవ్వాలి అనే మనసు లేకుండా వాళ్ళందరూ కూడా పూర్ణ హృదయంతో ఇచ్చారంట. 5వ వచనంలో ఉంటుంది కదా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి ఇచ్చాడంటండి. బుద్ధి పుట్టిన, ఇక్కడ ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే బుద్ధి పుట్టిన. ఈరోజు మనం ఏదైనా ఇవ్వాలంటే ఏం పుట్టాలి? మనకి మంచి బుద్ధి పుట్టాలి.
బుద్ధి లేని వారు ఏం చేస్తారు, ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ బుద్ధి పుట్టిన ప్రతి వాడంట యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి ఇవన్నీ కూడా మోషే నేను మందిరం ప్రారంభించాలనుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా బుద్ధి పుట్టిందంట. అట్లాగే 21వ వచనంలో ఏమంటాడు, ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ట వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి అని అంటారు. అంటే ఎవరి హృదయం వారిని ప్రేరేపించిందో, మనందరికి కూడా ప్రేరేపిస్తుంది కదండి. నిన్నటి దినాన చాలా మంచి కార్యం కదా, ఒక 3వ రోజు ఒక ఫుడ్ కార్యక్రమం మనం పెట్టుకుందాం అన్నప్పుడు సంఘంలో అందరూ కూడా నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, అది ఇస్తానని పూర్ణ హృదయంతో చెప్పారు. ఇట్లాగే నిన్న మనకు ఎలాగైతే జరిగిందో అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడంట ఎవరి మనసు ఏమేమైతే ప్రేరేపించిందో అవన్నీ కూడంట మోషే దగ్గరికి తీసుకొచ్చారంటండి. అందుకే వాళ్ళందరూ కూడా పూర్ణ హృదయంతో తీసుకొచ్చారంట. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన మందిర నిర్మాణం కూడా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాల్సి వస్తుందో, ఏం చేయవలసి వస్తుందో అలాంటప్పుడు మనందరం కూడా పూర్ణ హృదయముతో ఈ మందిర నిర్మాణం కొరకు ఇవ్వాలి అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మందిరము అంటే అర్థమైందండి, దేవుడు నివసించే ప్రదేశం, ఆయన ఉండే ప్రదేశం. మనము ఇంట్లో ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, ఇంట్లో ప్రార్థన చేసినా కూడా. కానీ దేవుని మందిరము, దేవుని ఇంటిలో కనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి 100% చేరుతుందండి. అందుకే ఈ మందిర కోసం మనందరం కూడా పూర్ణ హృదయంతో ఇచ్చేవారంగా మనం ఉండాలి. పూర్ణ హృదయంతో ఇవ్వమనంటే సనుక్కోకుండా, గొనుక్కోకుండా. మనకు ఉంటుంది కదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయము 7వ వచనము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తమ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఈరోజు పూర్ణ హృదయము అని మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే సనుగుడు ఉండకూడదు, బలవంతముగా ఇవ్వకూడదు. అయ్యో వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు అందుకు ఇస్తున్నానని మన మనసులో ఉండకూడదు. ప్రతి వాడంట తమ హృదయంలో ఎంత నిశ్చయించుకున్నాడో దాని ప్రకారం ఇవ్వాలంట. ఇలాగ ఎవరైతే ఉత్సాహముగా దేవుని మందిరానికి, మందిర నిర్మాణం కొరకు ఇస్తారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును అంటే ఈరోజు దేవుడు ఈ మందిర నిర్మాణం కొరకు మనందరం ఉత్సాహముగా ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. మనమంట ఏమి ఇస్తున్నామో అనే దానికంటే కానీ ఎలాంటి హృదయముతో ఇస్తున్నామో అనేది దేవుని దగ్గర చాలా ప్రాముఖ్యమైన విషయం అంటండి. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, ఎలా ఇస్తున్నావు, నీకున్న దాంట్లో నువ్వు ఎంత ఇస్తున్నావు అనే దేవుడు ఖచ్చితంగా చూడడు. నువ్వు ఏ హృదయముతో ఇస్తున్నావో మాత్రమే దేవుడు చూస్తాడు. నీ పరిస్థితిని బట్టి, నీ కుటుంబ స్థితిగతులను బట్టి నువ్వు ఎంత ఇస్తున్నావో దేవుడు చూడు. నువ్వు అంత ఇవ్వాలని దేవుడు ఉండడు. కానీ నువ్వు నిశ్చయించుకునే దాని ప్రకారము నువ్వు ఎలా ఇవ్వాలంట, పూర్ణ హృదయంతో ఇవ్వాలి. నేను నా దేవుని మందిరానికి ఇస్తున్నాను, నా దేవుని ఇంటి కొరకు నేను ఇస్తున్నాను అని మనమంట పూర్ణ హృదయంతో ఇచ్చేవారంగా ఉండాలంట. ఒక సండే స్కూల్ కథ ఉంటుంది మా సండే స్కూల్లో. ఏంటంటే అది ఒక కొండ దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటాడంట. ఆ పాస్టర్ గారు అంట అక్కడున్న చిన్న గ్రామంలో చెప్తాడంట, ఏమని, ఇదిగో నేను కొండ మీద ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, దానికి మీరు అందరూ కూడా సహాయం చేయండి అని చెప్పాడంట. చర్చిలో అనౌన్స్ చేశాడంట. అలా అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా అంట వారికి తగిన కొద్దీ ధారాళంగా ఇస్తున్నారంట. వాళ్ళల్లో ఒక వృద్ధురాలు, ఒక బీదరాలు, ఆమె ఏమీ లేని ఒక ఆమె ఉందంట. ఆమె విందంట, అయ్యో అందరూ ఇస్తున్నారు, నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, నేను ఒంటరి మహిళని, నేను వృద్ధురాలని, నాకెవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఆమె ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్తే ఆమెది ఒక చిన్న పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో ఆమెకుంది ఒకటే ఏంటంటే నూనె సీసా ఉందంటండి. నూనె సీసా ఒక్కటి మాత్రమే ఆమె దగ్గర ఉందంట.
సరే ఆమంట రాత్రి ప్రార్థన చేసుకుంటుందంట. ప్రార్థన చేసుకొని అందరూ ఇస్తున్నారు, నేనేమి ఇవ్వలేకపోతున్నాను, అందరూ ఇస్తున్నారు, నేనేమి ఇవ్వలేకపోతున్నాను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఆమె ముందంట ఆ నూనె సీసా కనిపించిందంట. సరే ఆమె అనుకుందంట, ఈ నూనె సీసా నేను దేవుని మందిరానికి ఇస్తాను అని అనుకుందంట. సరే వెంటనే ఉదయాన్నే వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి ఆ నూనె సీసాన్ని తీసుకొని వెళ్ళి, అయ్యగారు నా కుటుంబం తరపున ఇదిగో ఈ నూనె సీసాన్ని నేను ఇస్తున్నాను అయ్యగారు అని చెప్పిందంట. ఆయన వెంటనే ఆమెను చూసి సంతోషపడి, అమ్మ దేవుని దీవించునుగా కానీ ఆమెను ప్రార్థన చేసి పంపించేశాడంట. సరే అలా పంపించినప్పుడు ఏం జరిగిందంటే, ఈ మందిర నిర్మాణం కొరకు కొండ మీద కట్టడానికి వెళ్ళిన వాళ్ళంట నూనె సీసా, అదే వాళ్ళు ఆహారం వండుకోవడానికి కానీ లేకపోతే దీపం వెలిగించుకోవడానికి కానీ నూనె తీసుకెళ్ళడం మర్చిపోయారంట. వాళ్ళు మర్చిపోతే ఈ ముసలావిడ, ఈ వృద్ధురాలు ఇచ్చిన ఆ నూనె సీసా అంట ఆ రోజంతా కూడా వాళ్ళు దీపం వెలిగించుకోవడానికి అలాగే వంట వండుకోవడానికి ఉపయోగపడిందంట. చూడండి, మనము ఎంత ఇస్తున్నామనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు ఇచ్చేది నువ్వు పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి ఇస్తే అది దేవుడు వాడుకుంటాడు. వృద్ధురాలు ఇచ్చిన చిన్న నూనె సీసా దాన్ని దేవుడు వాడుకోలేదా అండి? ఖచ్చితంగా వాడుకుంటాడు. కానీ మనం ఇచ్చేది పూర్ణ హృదయంతో ఇవ్వాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు, బీద విధవరాలు ఇచ్చిన కానుకను దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఈ దేవాలయ మందిరం కొరకు మనందరం కూడా పూర్ణ హృదయంతో ఇచ్చేవారంగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే, మోషే మందిరం కట్టడానికి పూనుకున్నప్పుడంట అక్కడున్న వారందరూ కూడా భాగస్వామ్యులయ్యారంటండి. స్త్రీలేమి అక్కడ ఉంటుంది కదా, 22వ వచనం చదవద్దులే కానీ 29వ వచనంలో అంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరంట అక్కడంట పాల్గొన్నారంట ఆ పనులలో. ఆ మందిర పనులలో అందరూ పాల్గొన్నారంట. ఇది నా పని కాదు, నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదంటండి. ఒక్కటి గమనించాలి, ఇది దేవుడి పని, ఇది దేవుని ఇల్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, మనం వెళ్ళి అందరికీ చెప్పాలి, నా ఇంట్లో ఇది జరుగుతుంది, మీరు రండి మీరు రండి మీరు రండి అని మనం వెళ్ళి అందరికీ చెప్పాలి. అది సంస్కారం. మనం చెప్పకుండా వాళ్ళు రాలేదు అనడానికి ఆస్కారం ఉండదు కదండి. నువ్వు చెప్తేనే వాళ్ళు నీ ఇంటికి వస్తారు. ఇదేంటండి, ఇది దేవుని పని, ఎవ్వరికి చెప్పరు, అందరూ వచ్చి చెయ్యాలి. ఇది నీకు చెప్పలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు, రాలేదు అని అనడానికి లేదండి. ఖచ్చితంగా ఇది ఎవరికి చెప్పరు, ఇది దేవుని పని, నా తండ్రి పని, నా తండ్రి ఇల్లు, నా దేవాలయము అనుకొని మనందరం అంట వచ్చి ఇక్కడ చేయాలంట. ఆ రోజు మోషే మందిరం కడుతున్నప్పుడు మోషే ఎవరికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పలేదండి, మీరు రావాలి రావాలని చెప్పలేదు, ప్రకటించాడు అంతే మోషే. స్త్రీలు పురుషులు అందరూ కూడా అంట భాగస్వామ్యులు అయ్యారంటండి. వాళ్ళందరూ కూడా భాగస్వామ్యులు అయ్యారంట. ఇది కొంతమంది పనే కాదు, ప్రత్యేకింపబడిన పనివారే కాదండి, ఇది అందరి పని. సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం కానీ, యవ్వనస్తులు కానీ, లేకపోతే సండే స్కూల్ కానీ, లేకపోతే సంఘ పెద్దలు కానీ, పీసీసీ గారు కానీ, లేకపోతే డెలిగేట్ గారు కానీ, లేకపోతే మన పాస్టర్ గారు, అందరూ కూడా పాల్గొనాలండి. సంఘస్థులందరూ కూడా ఈ పనిలో పాల్గొనే వారంగా మనం ఉండాలి. ఇది దేవుని పని. మన సామర్థ్యమును బట్టి ప్రతి పని కూడా మనం చేసేవారంగా ఉండాలి. అప్పుడే మందిర నిర్మాణం అనేది త్వరగా కట్టబడుతుంది. నేను ఎందుకు వెళ్ళేది, నేను వెళ్తేనే జరుగుతుందా, నేను వెళ్తేనే చేస్తారా అని అనుకోకూడదండి. ఖచ్చితంగా మనందరం ఈరోజు ప్రార్థనాపూర్వకంగా నేను కూడా ఏదో ఒకటి ఈ మందిరంలో చెయ్యాలి, ఏ పనైనా నేను చెయ్యాలి, ఏదైనా నేను చిన్న పనైనా కూడా దేవుడు చూస్తాడండి. నిజంగా మందిర నిర్మాణం కొరకు పాటుపడిన ఏ కుటుంబాలను దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే ఇది తండ్రి ఇల్లు, ఇది దేవుని ఇల్లు. దేవుని కొరకు మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ కష్టము వృధా కాదు. అది నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు, నీ కుటుంబానికి అంతటి కూడా వ్యాపించింది. ఎప్పుడైనా కూడా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలనాడు ఇశ్రాయేలీల ప్రజలందరూ మోషే మందిరం కడుతున్నప్పుడంట ప్రతి వారు కూడా పాల్గొన్నారంటండి. ప్రతి వారు కూడా పాల్గొని ఆ మందిరానికి సహకారం అందించారంట. వాళ్ళు ఇవ్వడమే కాదు కానీ పనులలో కూడా పాల్గొన్నట్లు ఇక్కడ ఈ వాక్యంలో మనకి వ్రాయబడింది. వారి వంతు సహకారం అంట వారు చేశారంట. చర్చి నిర్మాణంలో అంటే చిన్న వాళ్ళనైనా ముసలి వాళ్ళనైనా కూడా దేవుడు వాడుకుంటాడంటండి. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మన మందిరంలో జరగబోయే కార్యక్రమంలో మనం పాల్గొనాలి, భాగస్వామ్యులు అవ్వాలి.
ఒకరోజు మనం ఆలోచిస్తే ఈ కొత్త మందిని కొరకు నేనేం చేశాను, నా కుటుంబం ఏం చేసిందని మనం ఆలోచిస్తే ఒక పని మనకు గుర్తుకు రావాలి. ఆ రోజు నేను ఈ పని చేశాను, నా కుటుంబం ఈ పని చేసింది అని మనకు గుర్తుకు రావాలి. అందుకే మనము దేవాలయ మందిర విషయంలో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఒకటి, పూర్ణ హృదయంతో మనం దేవాలయానికి కానుకలు తేవాలి, మందిరానికి కానుకలు ఇవ్వాలి. అలాగే రెండవదిగా ప్రతి ఒక్కరం కూడా మందిర నిర్మాణంలో మనమంట భాగస్వామ్యం అవ్వాలంట. మూడవదిగా మనం చూస్తే మనకున్న నైపుణ్యాలను, అంటే మన టాలెంట్స్ అన్నిటిని కూడా మందిరం కొరకు ఉపయోగించాలంటండి. అలనాడు మనం చూస్తే 10వ వచనంలో అక్కడ రాయబడి ఉండిద్ది. 10వ వచనము, మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. మనలో అంట చాలా మందికి దేవుడు చాలా టాలెంట్స్ ఇస్తాడు. కొంతమందికి బాగా వంట చేసే టాలెంట్ ఇస్తాడు, కొంతమందికి బాగా ఎలక్ట్రికల్ పని ఇస్తాడు, కొంతమందికి పెయింటింగ్ పని, కొంతమందికి రాడ్ వెల్డింగ్ పని, కొంతమందికి లేకపోతే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, కరెంటు పని కానీ, రాడ్ వెల్డింగ్ పని కానీ, బేల్దార్ పని కానీ, పెయింటింగ్ పని కానీ, ఇంకా చాలా చాలా టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ అన్నిటిని కూడా అంట మనందరం మందిర నిర్మాణంలో ఉపయోగించాలంటండి. అలా ఉపయోగిస్తే దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు, సంఘంలో ఉన్నటువంటి వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. దేవుడు ఈ సంఘంలో ఎవరెవరికి ఎలాంటి నైపుణ్యాలు ఇచ్చాడో, ఎలాంటి టాలెంట్స్ ఇచ్చాడో ఆ టాలెంట్స్ అన్నిటిని కూడా ఈ మందిర నిర్మాణం కొరకంట ఉపయోగించాలంట. అలాగే 25వ వచనంలో కూడా అంటాడు, అక్కడ ఏమంటాడు, మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రత్నవర్ణము గల నూలును సన్ననారను తెచ్చిరి. ఏమంటున్నాడు, వివేక హృదయము గల స్త్రీలందరూ కూడా అప్పట్లో పనిచేశారంట. చాలామంది స్త్రీల్లో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి. ఆ ప్రతి టాలెంట్ను కూడా తమ చేతులతో వడికి తమ చేతులతో చేసిరి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే మన టాలెంట్స్, మన నైపుణ్యాలు దేవుని మందిర నిర్మాణం కొరకు ఉపయోగించాలి. నువ్వు రోజు వచ్చి ఉపయోగించమనట్లేదు. ఎప్పుడైనా మందిర నిర్మాణం జరగాలంటే చాలా కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో నీకున్న టైంలో నువ్వు వచ్చి కనుక ఆ నైపుణ్యాలను, దేవుడిచ్చిన టాలెంట్స్ని నువ్వు ఉపయోగిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనందరూ తెలుసు కదా, టాలెంట్స్ కదా, సండే స్కూల్లో నేర్చుకున్న కదా, తలాంతుల కదా. దేవుడిచ్చిన తలాంతులను మొదటివాడు రెండోవాడు ఏం చేశాడు, అభివృద్ధి చేసుకున్నాడు. ఒక తలాంతి ఇచ్చినాడు, ఏం చేశాడు, దాన్ని పూడ్చి కుంటలో పెట్టేశాడు. దేవుడు వాడిని ఏమన్నాడు, బలానా చెడ్డదాసుడా నీకు నరకం ఇస్తున్నాను అన్నాడు. ముందు ఇద్దరితో ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నాతో రా, నాతో ఉండు అని చెప్పాడు. నీ నైపుణ్యాలను దేవుని మందిర నిర్మాణం కొరకు ఉపయోగించినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని దేవుడిని అప్రిషియేట్ చేస్తాడండి. అందుకే ఈరోజు మన మందిరం మనం నిర్మించుకుంటున్నప్పుడు మనందరిలో కూడా చాలా నైపుణ్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీలందరికీ వంట చేయడం బాగొచ్చు, వాళ్ళ టాలెంట్స్ అలా ఉపయోగించాలి. లేకపోతే ఇంకేమైనా పనులు వస్తే ఆ పనులను మనం ఉపయోగించాలి. ఏదైనా కూడా మనము చిన్న పనైనా మందిర నిర్మాణంలో మన పని మనం చేసుకుంటూ, మన తండ్రి ఇంటి పనిని మనం చేసుకుంటూ మనందరం పాల్గొనాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మోషే మందిర నిర్మాణంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ, నైపుణ్యం కలిగిన ప్రజలందరూ అక్కడ సహాయం చేశారు. ఈరోజు మన మందిర నిర్మాణంలో మనమందరం కూడా మన నైపుణ్యాలను, మన టాలెంట్స్ని మనమందరం కూడా ఉపయోగించుకోలేలాగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళల్లో ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారంట, బెసలేలు, అహోలియాబ్ అని వాళ్ళంట చాలా మంచి మంచి టాలెంట్స్ కలిగి ఉన్నారంట. దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఈరోజు మన సంఘంలో కూడా మనందరినీ ఎన్నుకుంటాడండి. ఆయన మనల్ని ఎన్నుకున్నప్పుడు మన నైపుణ్యాలను, మన టాలెంట్స్ను మందిర నిర్మాణంలో మనందరం ఉపయోగించేలాగా ఉండాలి. ఒకటి, పూర్ణ హృదయంతో మందిర నిర్మాణం కొరకు మనము కానుకొని ఇవ్వాలి, సేకరించాలి. మనకు తెలిసిన వారి దగ్గర కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, మన కొలీగ్స్ దగ్గర కానీ, లేకపోతే ఇలా మేమందరం కట్టుకుంటున్నాం అని అలాంటి వాళ్ళ దగ్గర మనం సేకరించే వారంగా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే, అందరిలాగే మనం కూడా కొన్ని బుక్స్ చేయించి సండే స్కూల్ వాళ్ళు కానీ, స్త్రీల సమాజం వారు కానీ, లేకపోతే యూత్ వారు కానీ, ఇంకా అందరం కూడా కొన్ని బుక్స్ తీసుకొని, మనకు తెలిసిన మన బంధువులు ఉంటారు, అలాంటి బంధువుల దగ్గర కూడా మనం చర్చ కట్టుకుంటున్నాము, మీకు తోచి 100 రూపాయలైనా పర్లేదు, ఇలా మీరు మాకు సహాయం చేయండి అని అందరం ఒక్కొక్క బుక్ నింపుకోవాలి అనే ఒక మనం నిబంధన మనం ఇక్కడ చేసుకుందాం.
ఆ బుక్ నేను నింపాలి, నేను నింపి దేవాలయానికి ఉపయోగించాలి అని మనం చేసుకున్నట్లయితే ఈరోజు మన దేవాలయం కూడా నూతన దేవాలయం నిర్మించబడుతుంది. మరలా మనం అందులోకి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి మూడవదిగా మన తలాంతులు, మన నైపుణ్యాలు దేవుని మందిరం కొరకు ఉపయోగించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే మందిర నిర్మాణం అంటండి మన మహిమ కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు మనము నిర్మించాలంటండి. మన గొప్పతనం కొరకు కాదు, మన గర్వం కొరకు కాదు, మన స్వార్థం కొరకు కాకుండా దేవుని మహిమ కొరకు మనమంట మందిర నిర్మాణాన్ని నిర్మించే వారంగా మనం ఉండాలంట. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దామండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడండి దేవుడు ఇక్కడ? పర్వతములెక్కి. పర్వతములు ఎక్కడం అనేది చాలా కష్టమైంది కదండి. పర్వతములు ఎక్కడం అంటే ఎన్నో రాళ్ళు ఉంటాయి, ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, చాలా కష్టమైంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన యెడల అంటున్నాడు. ఏందో మీరు మందిరం కట్టించడం అంటే ఈజీగా సాఫీగా అయిపోయిందని అనుకుంటున్నారు. అలా కానే కాదు. మందిరం కట్టించేటప్పుడు ఆ పని చేసే వారికి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, నిన్ను తిడతారు, అనేక మాటలు అంటారు, అనేక ఇబ్బందులు పెడతారు, అవన్నీ చేస్తారు. అయితే అలా అన్నప్పుడు మనందరం వాటి నుంచి తొలగిపోకూడదు. నన్ను ఇలా అన్నారు, నేను ఎందుకు రావాలి, నన్ను ఇలా అన్నారు, నేను ఎందుకు చెయ్యాలి అని మనం అనుకోకూడదంటండి. అందుకే దేవుడు అంటున్నాడు పర్వతములెక్కి. పర్వతములు ఎక్కడం అంత ఈజీ కాదు, అంత సాఫీ కాదు, చాలా కష్టమైంది. దేవుడు చెప్తున్నాడు పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి నా మందిరం కట్టించండి. శ్రమలుంటాయి, శోధనలుంటాయి, ఇబ్బందులుంటాయి, కష్టాలుంటాయి, తిడతారు, అవమానిస్తారు, నిందిస్తారు, బాధపడతారు. ఇన్ని చేసినా కూడా మీరు నా మందిరం కట్టించండి. మీరు కట్టించిన యెడల నేను దాని యందు సంతోషించి నన్ను గణపరుచుకొందునని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఘనత ఎవరికి రావాలంటండి? దేవునికి రావాలి. మహిమ ఎవరికి రావాలంటండి? దేవునికి రావాలి. నీకు రాకూడదు, నాకు రాకూడదు. మనం ఎన్ని చేసినా మనం వెనకుండాలి, దేవుడు ముందుండాలి. దేవునే మహిమపరచాలి, దేవునే గణపరచాలి. దేవుడు మహిమపరచబడ్డానికే మనం మందిరం నిర్మించాలి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరచదు. నువ్వు బాధపడొద్దు. నీకు నిందలు వచ్చినాయని, నీకు అపనిందలు వచ్చినాయని, నిన్ను ఆ మాటలు అన్నారని, నిన్ను ఈ మాటలు అన్నారని నువ్వు బాధపడ మాకు. దేవుడు అంటున్నాడు నా నిమిత్తం నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమునగును. దేవుడు ఈరోజు మన సంఘంతో అందరితో చెప్తున్నాడు. ఈ మందిర నిర్మాణంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. స్త్రీల సమాజం వారితో చెప్తున్నాడు, సండే స్కూల్ వారితో చెప్తున్నాడు, యూత్ వారితో చెప్తున్నాడు, సంఘ పెద్దలతో చెప్తున్నాడు, లేకపోతే సభ్యులతో చెప్తున్నాడు, సంఘంలో ఉన్న వారందరితో చెప్తున్నాడు. మీకు నిందలు వచ్చినా, మీకు బాధలు వచ్చినా, మీకు ఇబ్బందులు వచ్చినా మీరు బాధపడొద్దు. ఎందుకంటే మీరు చేయబో పని పర్వతములెక్కి మ్రాను తీసుకొచ్చే పని మీరు చేయబోతున్నారు. ఆ పనే అలాంటిది. అలాంటి పని జరుగుతున్నప్పుడు వచ్చిన ఇబ్బందులను బట్టి, వచ్చిన శోధనలను బట్టి, వచ్చిన అవమానములను బట్టి మీరు బాధపడొద్దు. కానీ వాటన్నిటిని బట్టి నేను మహింపరచబడతాను, ఘనపరచబడతాను. కాబట్టి మీరు నా మందిర నిర్మాణాన్ని కొనసాగించండి, నా మహిమ నిమిత్తం కొరకు మీరు మందిర నిర్మాణాన్ని కట్టండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. నాలుగవదిగా దేవుని మహిమ కొరకు ఈరోజు మనము మందిరాన్ని కట్టే వారంగా ఉండాలి. ఐదవదిగా మనం చూస్తే అండి నమ్మకత్వం చూపించాలండి, జెన్యూనిటీ. ఎందుకంటే మనం జెన్యూన్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అప్పగించబడుతుంది. మందిర నిర్మాణం అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత అప్పగింపబడుతుంది. ఆ బాధ్యతలో మనం ఎలా ఉండాలంటండి? జెన్యూన్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అధికముగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మందిర నిర్మాణంలో ఎవరికి ఏ పని అప్పగింపబడుతుందో
పని దొంగలుగా కాకుండా మనము నమ్మకముగా ఉండేవాళ్ళని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఎవరైతే నమ్మకముగా ఉంటారో వాళ్ళు నేను దీవిస్తానంటున్నాడు. మనం చూస్తే బైబిల్లో ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మందిర నిర్మాణము మనం ప్రారంభిస్తున్నామంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా నువ్వు ఎలా చేయాలంటండి, శక్తి లోపము లేకుండా చేయాలి. నువ్వు అది పర్ఫెక్ట్గా ఆ పని చేయాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏ పని వచ్చినా, చిన్న పని కానీ పెద్ద పని కానీ, నాకు అదే పని కావాలని కాదు, దేవుని సహాయం, దేవుడు నీకు ఏ పని అప్పగించినా ఆ పనినంట నీవు శక్తి లోపం లేకుండా నమ్మకముగా చేయాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఈ 5 రకాలుగా మనం ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని మనము కట్టుకోవాలంటున్నాడండి. దేవుడు అంటాడు మనకి 24వ కీర్తన 3, 4, 5 వచనాలు చదవద్దులే కానీ అక్కడ అంటాడు, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇక్కడ అంటాడు, ఏమంటాడు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండి మనము దేవుని మందిరాన్ని కట్టుకోవాలంట. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం అంటే నమ్మకత్వం అండి. జెన్యూన్గా మనము దేవుని మందిరాన్ని కట్టుకోవాలి. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు. మందిరం కట్టాలంటే చాలా కష్టం. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. ఎవడు కడతాడంట, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలవాడే కడతాడు. అందుకే 5వ వచనంలో అక్కడ ఉంటుంది, అలా కట్టిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఈ 5 రకాలు ఏంటండి, మన దేవునికి ఇచ్చే కానుక పూర్ణ హృదయంతో మనం ఇచ్చే వారంగా ఉండాలి. రెండవది, ప్రతి ఒక్కరం కూడా మందిర నిర్మాణంలో భాగస్వాములుగా ఉండాలి. మూడవది, మన టాలెంట్స్ని, మన నైపుణ్యాలని మందిర నిర్మాణంలో పెట్టాలి. నాలుగవది, మందిర నిర్మాణాన్ని దేవుని మహిమ కొరకు కట్టాలి. 5వది, నమ్మకత్వముగా దేవుని మందిరాన్ని కట్టాలి. ఈ 5 రకాలుగా ఏ సంఘం అయితే కడుతుందో వాళ్ళంట యెహోవా వలన ఆశీర్వాదమునందును ఆయన తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ 5 రకాలుగా మనం కట్టేవరంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంతతిని అంతటిని కూడా ఆశీర్వదిస్తాడండి. నాకు తెలిసిన దాన్ని బట్టి ఈ పాత మందిరం, ఇప్పుడున్న మందిరాన్ని ఎవరైతే కట్టించారో వారి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయండి, దీవించబడ్డాయి. వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. మన పితరులు కట్టించిన ఈ మందిరాన్ని వాళ్ళందరినీ, వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ నూతన మందిరాన్ని కూడా మనం కూడా కట్టినట్లయితే మన బిడ్డలు, మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ఎవరైతే ఈ 5 రకాలకు కడతారో వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును అని అంటున్నాడండి. ఈరోజు మనము దేవుని మందిరం కట్టడానికి పూనుకున్నాం. అలనాడు మోషే మందిరాన్ని కట్టమన్నప్పుడు, నేను కడుతున్నానప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా, స్త్రీలేమి, పురుషులేమి, పిన్నలేమి, పెద్దలేమి అందరూ కూడా సహకరించారు. ఈరోజు ఈ మన మందిరానికి కూడా మనందరము సహకారులుగా ఉండాలండి. మనం చూస్తే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయం 2 నుంచి చదవద్దులే కానీ 9 వరకు అక్కడ దేవుడు జనాల్ని గద్దిస్తున్నాడండి. ఎందుకంటే మనుషుల యొక్క నిర్లక్ష్యము. ఎలా నిర్లక్ష్యం అంటే, ప్రజలంట తమ ఇల్లు నిర్మించుకుంటున్నారు కానీ దేవుని మందిరం కట్టడానికి నిర్లక్ష్యం చేస్తున్నారంటండి. అందుకే అక్కడ దేవుడు గద్దిస్తున్నాడంట. దేవుడు వాళ్ళని తిడుతున్నాడు. మీరు మీ ఇళ్ళను కట్టుకుంటున్నాడు, మీరు అలా ఉన్నారు. ఏమంటాడు 4వ వచనంలో, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. నా మందిరం పాడైపోతుంది, నా ద్వారబంధాలు పాడైపోయినాయి, నా కిటికీలు పాడైపోయినాయి, మందిర నిర్మాణంలో చెక్కులు ఊడిపోతున్నాయి, అన్ని ఇబ్బందులు నా మందిరంలో ఉంటే ఈరోజు మీరు ఎలా ఉన్నారంట, సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. మనం చూడండి, మన ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉందంటే ఇది పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలి అని మనం అనుకుంటాం కదండి.
అలాగే ఈ మందిరం ఇంత పాడైపోతే, ఈ మందిరం ఇలాగైపోతే మీరు మాత్రం మీ ఇళ్లలో సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నారు. సరంబి వేసిన ఇండ్లు అంటే అర్థం ఏందో తెలుసా అండి? అమర్చబడిన, చెక్కబడిన, కట్టబడిన, విచిత్రమైన వాటితో ఉంచబడిన ఇండ్లు అని అర్థమంట. నా మందిరం పాడైపోతే, నా మందిరం ఇట్లా ద్వారబంధాలు పాడైపోతే మీరు మాత్రం మంచి ఇండ్లలో నివసిస్తున్నారు, నేను మాత్రం ఇలాంటి దాంట్లో నివసించాలా అని దేవుడు ఇది సమయమా అని మాట్లాడుతున్నాడండి. అందుకే దావీదు కూడా ఒకానొక సందర్భంలో ఏమంటాడు? నేను దేవదారు మ్రానుతో కట్టిన ఇండ్లలో నివసిస్తుంటే మందస్సు ఎక్కడుందంట? డేరాలో ఉంది. అప్పుడు ఆయన బాధపడ్డాడంట, నేనేమో దేవదారు మ్రానుతో కట్టిన ఇండ్లలో నివసిస్తున్నాను, నా మందసమేమో ఎలా ఉంది? డేరాలోను మార్చబడుతూ అక్కడ కాకపోతే ఇక్కడ, ఎక్కడ కాకపోతే అక్కడ, దానికి ఒక స్థిరమైన ప్లేస్ లేదు అని దావీదు బాధపడ్డాడంటండి. దావీదు బాధపడి నేను మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు నువ్వు కట్టొద్దు, నీ గర్భవాసమున పుట్టబోవాడే మందిరాన్ని కడతాడు. ఎందుకంటే దావీదు అన్నీ కూడా హత్యలు, తన హస్తాలు కూడా రక్తముతో నింపబడి ఉన్నవి. అందుకే మనం ఇందాక నేర్చుకున్నాం కదా, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయముతో మనం దేవుని మందిరాన్ని కట్టాలి. పాపముతో కనుక మనం దేవుని మందిరాన్ని కట్టకూడదంట. అందుకే దావీదు నేను మందిరం కడతానయ్యా అని ఆలోచించినప్పుడు దేవుడు దావీదుని వద్దన్నాడు. ఎందుకంటే నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి, నువ్వు మందిరం కట్టడానికి అర్హుడు కాదు, నీ కుమారుడు వచ్చి మందిరాన్ని కడతాడు అని చెప్పాడు. అంతే ఈరోజు మనం ఎట్లా ఉన్నామంటే మన మంచి ఇండ్లలో మనం నివసిస్తున్నాం, కానీ దేవుని మందిరం పాడైపోతే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అంటాడు. అందుకే దేవుడు వాళ్ళని గద్దిస్తున్నాడంట. అందుకే 6వ వచనంలో అంటాడు, మీరు విస్తారముగా విత్తినా కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనను చలి ఆగక ఉన్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనెను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది. ఎంతో కష్టపడినా, ఎంతో మనం సమకూర్చుకున్న కూడా ఎలా ఉండిద్దంటండి? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుందంట. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయో తెలుసా? దేవుని మందిరం పాడైపోతుంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నందుకండి. అందుకే మనం నిర్లక్ష్యము చేయకుండా, మన నిర్లక్ష్యాన్ని ఎందుకులే, ఇప్పుడు కాదులే, రేపులే, ఎల్లుండ్లే, ఆవలెల్లుండ్లే అని అనకుండా మనకి చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పనైనా కూడా మనము ఈరోజు మన మందిరం కొరకు శక్తి లోపం లేకుండా చెయ్యాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. అందుకే మనం ఏం చేయాలంటే మనమంట నిర్లక్ష్యం చేయకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా బాధాకరంగా మాట్లాడుతున్నాడండి దేవుడు. నా మందిరం పాడైపోయి ఉంటే మీరందరూ కూడా సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నారు, మంచి ఇండ్లలో నివసిస్తున్నారు, చెక్కబడిన ఇండ్లలో నివసిస్తున్నారు, అమర్చబడిన ఇండ్లలో నివసిస్తున్నారు, కానీ నా మందిరం పాడైపోతే మీరెవ్వరూ పట్టించుకోవట్లేదని ఇక్కడ దేవుడు బాధపడుతున్నాడు. తన మందిరం పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. చూడండి, ఈ మందిరం కొరకు కష్టపడిన వారెవ్వరిని కూడా దేవుడు మర్చిపోడు, వారి కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఎలాంటి పనినైనా కూడా మనందరం చేసేవారంగా ఉండాలి. చిన్న పనైనా కూడా మనము చేసేవారంగా ఉండాలి. మన తండ్రి ఇల్లు, మన దేవుడైన యెహోవా ఇల్లు మనందరం కట్టుకునే వారంగా ఉండాలి. ఇలా మనం ఎప్పుడైతే కట్టుకుంటామో దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడండి. చివరిగా మనం చూస్తే ఈ నిర్గమకాండము 35వ వచనంలో మనం నేర్చుకున్నాం కదా, మందిరం కట్టడానికి ఇశ్రాయేలు అందరిని ఆహ్వానిస్తే మోషే అంట ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీలు తెచ్చిన వాటన్నిటిని వారు తేగా, అమ్మా ఇంకా తేవద్దు, ఆపేసేయండి, ఎక్కువైపోయినాయి అని అంటాడంట. అది మనం చదివితే 6వ వచనం, 36వ అధ్యాయము 6వ వచనం చదివితే 30, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించెను. అంటే చూడండి ఎలా ఆజ్ఞాపించాడంటే, మీరు మందిరానికి అర్పణ తేవద్దు, ఈ సామాగ్రి చాలినది, ఇది అత్యధికమైపోయింది అని అంతగా మోషే ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చారంటండి. చూడండి, అంత పూర్ణ హృదయముతో ఇశ్రాయేలు ప్రజలు అలనాడు మోషే మందిరం కట్టడానికి ప్రారంభించినప్పుడు సహాయం చేశారండి. ఈరోజు మనము కూడా
మన మందిర నిర్మాణం కొరకు మోషే అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారో అలాగ మనము చేసేవారంగా ఉండాలి, అలాగూ అర్పించే వారంగా ఉండాలి. ఎలా చేయాలి? ఒకటి, పూర్ణ హృదయముతో మన కానుకను మందిర నిర్మాణం కొరకు అర్పించాలి. రెండవది, మందిర నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములుగా ఉండాలి. మూడవది, మన నైపుణ్యాలను, మన టాలెంట్స్ అన్నిటిని కూడా మందిర నిర్మాణం కొరకు ఉపయోగించాలి. నాలుగవది, మన మహిమ కొరకు, మన స్వార్థం కొరకు, మన గర్వం కొరకు కాకుండా దేవుని మహిమ కొరకు మనం మందిరాన్ని నిర్మించాలి. ఐదవది, ప్రతి పనిలో మనము నమ్మకముగా మందిరాన్ని నిర్మించుకోవాలి. ఎవరైతే చేస్తారో ఆ మందిరం అంట త్వరగా నిర్మింపబడుతుంది. అలనాడు మోషే ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళందరూ ఇలాగున చేశారు కాబట్టి మందిరం నిర్మించబడింది. ఈరోజు మన సంఘంలో కూడా మనం ఏర్పాటు చేసుకుని మందిర నిర్మాణంలో కూడా ఈ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మన మందిర నిర్మాణాన్ని కూడా త్వరగా జరిగిస్తాడు. త్వరలో మన నూతన మందిరంలో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న నీవు నేను మనందరం కూడా జరగబోయే పనులలో దేవుడు మనకు తోడుగా ఉండి మనందరికీ మంచి మందిరాన్ని కట్టించాలని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక.